హాయ్ అండి. ఇది తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అండి. తిరుపతి వెళ్ళే దారిలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళే దారిలో మహిమాన్వితమైనటువంటి ఆలయం అండి సుబ్రహ్మణ్య స్వామి ఆలయము. ఇక్కడ హెల్త్ బాలేని వాళ్ళకి, పెళ్ళి కాని వాళ్ళకి, పిల్లలు అవని వాళ్ళకి ఈ దేవుడి దర్శనం చేసుకుంటే తక్షణమే వివాహము ఇంకా సంతాన భాగ్యం కలుగుతుందంట. అంతేకాదండి, అనారోగ్య సమస్యలు ఉంటాయి కదా, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అవి కూడా తీరతాయంట. గుడి అయితే చాలా బాగుందండి, చాలా నీట్గా చాలా బాగుంది. భక్తులు వెళ్ళడానికి దారిలో ఇలాగా నీడ కోసం అయితే వేశారు. చాలా విశాలంగా చాలా బాగా అనిపించింది ఈ గుడి. రష్ కూడా చాలానే ఉన్నా కూడా తొక్కిసలాట లాంటిది ఏమీ లేకుండా చాలా చక్కగా ఉంది. మొత్తం చాలా నీట్గా చక్కగా అనిపించింది. ఇక్కడ చూసారా, దీన్ని తాంబూలం అంటారట. ఒక వ్యక్తి చేతిలో ఉంది కదా, భుజానికి వేసుకున్నాడు, అది దేవుడికి తాంబూలం అని చెప్పాడు. రకరకాల ఫ్రూట్స్ ఇంకా పళ్ళు, పువ్వులు అమ్ముతున్నారు. చాలా బాగుందండి. నడిచేటప్పుడు కాళ్ళు కాలకుండా పట్టాలు వేసి వాటికి నిరంతరాయంగా నీళ్లు కూడా కొడుతున్నారు ఆరగా. చక్కగా ఉంది మెయింటెనెన్స్. ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. చాలా బాగా అనిపించిందండి. రష్ కూడా బాగుంది, అయినా తొక్కిసలాట లేకుండా చాలా బాగుంది. సుబ్రహ్మణ్య స్వామి గుడికి అయితే చాలామందే వస్తున్నారు. మొక్కులు తీర్చుకోవడానికైతే ఎక్కువ మంది వస్తున్నట్టు తెలిసిందండి. కోరిన కోరికలు తీరుతాయట. ముఖ్యంగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంకా పెళ్ళి, సంతాన యోగం అయితే ఇక్కడ త్వరగా జరుగుతుందంట. అందుకని వస్తారట. మేము ఇది ఫస్ట్ టైము వెళ్ళడం. ఇంతకుముందు చాలాసార్లు తిరుపతి వెళ్ళినాం కానీ ఇక్కడికి వెళ్ళలేదు, మాకు తెలియదు. మా బిడ్డ వాళ్ళు ఇంతకుముందు వెళ్ళినందువల్ల మాకు ఇక్కడికి వెళ్ళమని చెప్పడంతో వెళ్ళినాం. ఇక్కడ చూసారా, అన్ని బాడీ పార్ట్స్ ఉన్నాయండి. ఇక్కడ ఒక రేకు, వెండి రేకులాగా ఉంది. మనకు ఏ అవయవం బాలేదో ఆ పార్ట్ తీసుకొని హుండీలో వేయాలని చెప్పిండ్రు. అందుకని మేము తీసుకుంటున్నాం. ఇదే విధంగా వీర రాఘవేంద్ర స్వామి గుడిలో కూడా ఉండే, అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం మేము. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ కూడా కనిపించినాయి. పిల్లలు లేని వాళ్ళ కోసం ఉయ్యాల కూడా, పెళ్ళి కాని వాళ్ళకు బాసికాలు ఇట్లా అమ్ముతురు. ఇంకా ఇవి తీసుకుని లోపలికైతే వెళ్తున్నాం. కోతులైతే మనుషులతో పాటుగా ఉన్నాయి కానీ ఎవరిని ఏమనట్లేదు. భయపడతారని అక్కడున్న సెక్యూరిటీ వాటిని పంపించేస్తుండ్రు. మేము వెళ్ళిన రోజైతే హుండీ లెక్కింపు జరుగుతుందండి. చాలా విశాలమైన ప్రాంగణంలో జరుగుతుంది ఇది. చూడండి, మొక్కుకున్న వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి, వెండి సుబ్రహ్మణ్య స్వామిని, మొలతాళ్ళు, ఇంకా మనం వేసినటువంటి ఈ బాడీ పార్ట్స్ రేకులు అన్ని డ్రమ్ములు నిండిపోయినాయి. ఎన్ని రోజులకు ఒకసారి లెక్కిస్తారో తెలీదు కానీ డ్రమ్ములు పెట్టిరు కదా ఇక్కడ, చూడండి నిండిపోయినాయి డ్రమ్ములు. ఉయ్యాలలు, ఇంకా సుబ్రహ్మణ్య స్వామి రేకులు మొక్కులు తీరిన వాళ్ళు వేస్తారనుకుంటాను. అవి కూడా మనం మొక్కుబడికి వేసినటువంటి రేకులు కూడా కొన్ని డ్రమ్ముల నిండుగా ఉన్నాయి. చూడండి, ఇక్కడ లెక్కింపు జరుగుతుంది, హుండీ లెక్కింపు. చూస్తురా, చిల్లరంతా ఒక సైడ్ పోసిండ్రు, నోట్లు ఒక సైడ్ పోసిండ్రు. ఇట్లా లెక్క పెడుతుర్రు. కేజీ లెక్క చేసి లెక్క పెడతారు ఏమో కానీ ఇప్పుడు కాయిన్స్ కూడా రూపాయి చెక్క, రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు అట్లా విడదీసి కుప్పలుగా పోస్తురు. ఇక్కడ చూడండి ఎట్లా చేస్తుండ్రో వీళ్ళు. ఈ విధంగా లెక్క పెడుతుండ్రండి.
మేము ఒకసారి సాయిబాబా గుడికి వెళ్ళినప్పుడు కూడా అప్పుడు కూడా ఇదే విధంగా లెక్క పెట్టిరు, చూసినాం మేము. చూడండి ఎంత దూరం ఉందో ఈ లెక్కింపు ప్రాంగణం, చాలా దూరం ఉంది. ఇంత దూరం నుంచి లెక్కిస్తుండ్రు. ఇంకా మేమైతే లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళే దారిలోనే ఇది ఉంది, క్యూ లైన్ లోపలికి. చూశారు కదా ఎట్లా లెక్క పెడుతుండ్రో. కాయిన్స్ అయితే వేయొద్దు అనిపించిందండి వీళ్ళ లెక్క చూసినాక, నోట్లే వేయాలి హుండీలో అని అనిపించింది నాకైతే. లోపలికైతే పోతున్నాము. లోపల వీడియో అయితే తీయనియరు కదా, ఇంకా ఆపేసినాం. అయ్యవార్లు ఉన్నారు ఇక్కడ, చూస్తే బాగోదు కదా, అందుకోసమని వీడియో తీయడం ఇక్కడితో ఆపేస్తున్నాను. తిరిగి బయటికి వెళ్ళిన తర్వాతనే వీడియో అయ్యవార్లు చూస్తారని ఆపేసిన. దర్శనం అయిపోయింది, బయటకు వచ్చాము. ఇంకా ప్రసాదాలు తీసుకున్నామండి. ఇక్కడ ప్రసాదాలు తీసుకొని వెళ్తుంటే ఉప్పు ఇంకా కర్పూరం కూడా అమ్ముతున్నారు, అవి కూడా తీసుకున్నాం. ఉప్పు అయితే దిష్టి తీసివేయాలని చెప్పారు, కర్పూరాన్ని కాల్చాలన్నారు. మేము అదే విధంగా చేసినాం. మనకేమైనా దృష్టి దోషాలు ఉంటే పోతాయి అని చెప్పారు. ఇదిగో చూడండి ఇక్కడ ఉప్పు పోస్తురు. ఇక్కడ ఉప్పు వేసిన తర్వాత కర్పూరం కాలుస్తున్నారు. చూడండి ఇక్కడ కర్పూరం కాలుస్తారు. మేమైతే అవి కూడా చేసేసాము. ప్రసాదాలు తినేసి కాసేపు కూర్చుని ఇంకా బయలుదేరినామండి. చూడండి ఎంత బాగుందో, గుడి గోపురం అయితే చాలా పెద్దదిగా ఉంది. చూసారు కదా ఎలా ఉందో. గుడి చుట్టూ ప్రకృతి చాలా బాగుంది. మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్